నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న స్టాక్ మార్కెట్లు కొంత లాభంతో క్లోజ్ అయ్యాయి. మరి విదేశీ మారక ద్రవ్యాన్ని జాగ్రత్తగా వాడుకునేందుకు వీలుగా బంగారం కొనడాన్ని ఏడాది పాటు ఆపేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చిన 3 రోజుల్లోనే విలువైన లోహాలపై దిగుమతి సుంకాలు భారీగా పెంచుతూ ప్రభుత్వం బుధవారం అంటే నిన్న ఆదేశాలను జారీ చేసింది. మరి ఇప్పటివరకు బంగారం వెండిపై దిగుమతి సుంకం 6% ఉండగా దాన్ని 15% పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్లాటినంపై సుంకం 6.4 నుండి 15.4% పెంచేసింది. ఫలితంగా ఒక్క రోజులోని 24 క్యారెట్లు అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా బాగా పెరిగిపోయింది. అలాగే వెండి కూడా దూసుకెళ్ళిపోయింది. సో మరి ఈ నేపథ్యంలో మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, అలాగేంటంటే మార్కెట్లో కొన్ని రిజల్ట్స్ వచ్చేది ఉంది. మనకు ఆల్రెడీ మన కార్యక్రమంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రిజల్ట్స్ వచ్చిన సందర్భాల్లో కూడా ఏంటంటే ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్. సో మరి ఈరోజు రేపు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద సలహాలు సూచనలు తీసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే స్టాక్ మార్కెట్లో ఎలా మనం సలహాలు సూచనలు తీసుకోవాలి, ఎలాగా మనము స్ట్రాటజిక్గా ఉండాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పి కాల్ చేయండి. సో తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి. అలాగే బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడి మీరు స్టాక్స్ క్లియర్గా పేర్లు చెప్తే తప్పనిసరిగా ఏంటంటే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు ఏంటి సార్, మరి నేను బంగారం ఏమన్నా సుంకం పెంచేశారు, అట్లాగంటే మార్కెట్ అయితే స్పందించింది కానీ అతి తక్కువ లాభంతో వచ్చింది. సో సార్ ఎలా ఉండబోతోంది, ఈరోజు ఎట్లా ఉంటుంది ఏంటన్నది ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇస్తే కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు, తీసుకుందాం. ఎస్ సార్. అంటే గ్యాప్ అప్ అయింది, బట్ సోల్డ్ ఇంటూ తగ్గింది సార్. బాగానే తగ్గింది. నిన్న వాలటాలిటీ అయితే టూ మచ్. అప్ 200 పాయింట్స్ డౌన్, 200 అయింది, మళ్ళీ 300 పాయింట్స్ డౌన్, 300 పాయింట్స్ అప్, మళ్ళీ 200 డౌన్. లాస్ట్ టోటల్ గా చూస్తే వచ్చేసి 23,382 వచ్చింది. అంటే విక్స్ మటుకు అంటే వాలటాలిటీ ఇండెక్స్ బోత్ డైరెక్షన్స్ లో, జనరల్ గా ఏంటంటే ఒక డైరెక్షన్ లో ఉంటుంది. ఇది రెండు అప్ డౌన్ బోత్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. ఇది కొంచెం ఇట్లా అవుతున్నప్పుడు ఏంటి అంటే కింద బేస్ ఫామ్ అవుతుంది, మార్కెట్ లో బేస్ ఫామ్ అవుతుంది. అంటే దీనికి అనుగుణంగా సపోర్ట్ ఏంటంటే ట్రంప్ చైనాలో ఉన్నారు. చైనాలో విత్ ఆల్ సిఇఓస్, ఎన్విడియా ఇట్లాంటి మేజర్ సిఇఓస్ తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చైనాను కూడా విపరీతంగా ట్యాక్స్ వేసి టారిఫ్లు పెంచి నానా గొడవ చేశాడు ఆయన. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నాకు సెటిల్ చేయండి, ఇష్యూస్ సెటిల్ చేయండి అని సిఇఓస్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అడగటం అంటే ఎంత డిగ్రేడ్ అయినట్టు ఒక రకంగా. ఆయనకున్న పొజిషన్ డిగ్రేడ్ అయినట్టే ఒక రకంగా సిఇఓస్ తీసుకెళ్లి బదిలాడి బామాడి చేసుకోవడానికి. ఎస్ ఓకే, ఏది ఏమైనా కానీ సెటిల్ అయింది అనుకోండి సంతోషం, దేశం మొత్తం అన్ని దేశాలు కూడా హ్యాపీగా ఉంటాయి. సో ఎంత త్వరగా అంత పాజిటివ్ న్యూస్ వస్తుందా అని అందరూ చూస్తున్నాం. మేబీ ఇవాళ రేపటి లోపల మనకి ఏదో ఒక మంచి న్యూస్ వస్తుందా అనే ఒక ఆశ చిగురుస్తోంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టిల్ వీక్ లోనే ఉంది. ఎందుకంటే రేట్స్ హైక్ చేస్తే ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగింది, రేట్స్ హైక్ చేస్తే కొంచెం ఇబ్బంది. నిన్న హై వచ్చేసి 23,582, లో వచ్చేసి 23,263, సారీ 282 అన్నాను, 23,263. సో ఆ లో బ్రేక్ కాకూడదు, హై బ్రేక్ అయితే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లో బ్రేక్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఈ వారానికి లెవెల్స్ మారినాయి కాబట్టి 23,000 to 24,000 లెవెల్ తీసుకోవచ్చండి. ఓకే రైట్ సార్. సార్ మళ్ళీ మనం దీని మీద డిస్కస్ చేద్దాం సార్. కాలర్స్ రెడీగా ఉన్నారు. సో సురేష్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఇది ఒకటి ఐటీసీ లిమిటెడ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఐటీసీ 2 హోల్డ్ చేస్తున్నారండి? లేదండి, ఫ్రెష్ బై తీసుకుంటా. ఫ్రెష్ బై సార్. ఐటీసీ ఆదిత్య బిర్లా ఫైనాన్స్. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆదిత్య 344 ఉంది సార్, 0.91% ప్లస్ ఉంది. మీకు తీసుకోవచ్చండి, ఫ్రెష్ బై తీసుకోవచ్చు. కొంచెం యూటర్న్ తీసుకుంది అంటే పైనుంచి దాదాపు 380 నుంచి డౌన్ అంటే 50 days డిఎం కరెక్ట్ గా టెక్నికల్ అది టచ్ అయ్యి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంది. సో మీకు 345 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు, ఈ లెవెల్లో కూడా కొనుక్కోవచ్చు, ఏం డౌట్ లేదు. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా లాస్ట్ రిజల్ట్స్ చూస్తే మార్చ్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది మార్చ్. సో 11,952, డిసెంబర్ అయితే 13,459 crores.
ఫెంటాస్టిక్. మార్జిన్స్, ఎక్స్పెన్సెస్ కొంచెం పెరిగినాయి, పెద్ద పెరగలేదు, నామినల్ పెరిగినాయి. మీకు ప్రాఫిట్స్ ఓకే, ఫైనాన్సింగ్ మార్జిన్, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది సార్, ట్రెండింగ్ ఏ ఉంది. కాబట్టి కొంచెం స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి యూటర్న్ తీసుకుంది అనుకోవచ్చు, ఇక్కడ ఫ్రెష్ బై చేయొచ్చు. ఐటీసీ అంటారు 304 ఉంది, 1.2% ప్లస్ ఉంది సార్. ఇది కూడా మీకు బ్రేక్అవుట్ అవటానికి రెడీగా ఉంది. మేబీ మీకు 312 క్రాస్ అయినప్పుడు కొనండి, ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్. ఎందుకంటే నెస్లే సిఇఓ చెప్పినట్టు ఇంకా చర్నింగ్ అనేది ఇంకా ఎక్కువ రావట్లేదు, మిడిల్ ఆర్ ష్రింకింగ్ అనే కొనటానికి వెనకాడుతున్నారు. శాలరీస్ ఆర్ స్టాగ్నేటెడ్, అవి పెద్ద గ్రోత్ లేదు వాటిల్లో, అందుకని ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. అప్పటి నుంచి దాదాపుగా సంవత్సరం నుంచి ఇదే నడుస్తుంది. ఎఫ్ఎంసీజీ కొంచెం అంటే ఇబ్బందిగానే ఉంది. సో ఏదేమైనా కొంచెం మీరు లాంగ్ అంటే 312 క్రాస్ అయినప్పుడు మీకు 345, 350 దాకా రావచ్చు. అది క్రాస్ అవ్వాలి, అది క్రాస్ కాబట్టి మళ్ళీ యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సార్ మరో కలండి పుష్ప గారు. సార్ మేడం నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పండి. స్విట్జర్లాండ్ 70 రూపాయలతో ఉంది సార్ ఇప్పుడు. అది యావరేజ్ రేట్ సార్. ఒక్కసారి స్ట్రిప్ మైండెడ్ చెప్పంటున్నారు, ఒకసారి చెప్పండి సార్. స్విట్జర్లాండ్ సార్, స్విట్జర్లాండ్. సిప్లాన్, ఓకే. స్విట్జర్లాండ్ సార్. సుజలాన్ అండి, సుజలాన్. స్విట్జర్లాండ్ ఈజ్ ఫర్ లాంగ్ హోల్డింగ్. నేను పదే చెప్తున్నా, స్విట్జర్లాండ్ ఈజ్ లాంగ్ హోల్డింగ్. ఇట్స్ మల్టీ బ్యాగర్. ఆఫ్టర్ 5 years ద ఫైర్ విల్ కమ్. దాంట్లో ఫైర్ రావాలంటే రెన్యూబుల్ ఎనర్జీ పూర్తిగా వచ్చినప్పుడే పెరుగుద్ది. మీరు ఈ లోపల కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎంత కొనుక్కున్నా, ఏ రేంజ్ లో కొనుక్కున్నా అసలు బ్రేక్అవుట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఆ ప్రోడక్ట్ బాగా యూసేజ్ లో రావాలి, రెన్యూబుల్ ఎనర్జీ రావాలి, అప్పుడు కనుక ఇది అవుతుందండి. సో ఇట్స్ మల్టీ బ్యాగర్. అది 5 years తర్వాత నుంచి మూవ్మెంట్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మల్టీ బ్యాగర్ అంటే ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడల్లా కొంచెం కొనుక్కోవాలి, అంతేగాని ఇప్పుడు దాదాపుగా 38 to 75, 80 ఆ రేంజ్ లో కదలాడిలో వస్తున్నాయి. సో ఏదైనా కొంచెం ఇంతే రేంజ్ లో ఉంటది, తర్వాత కానీ మూవ్మెంట్స్ రావు. అదే 70లో హోల్డ్ చేస్తారట. లాంగ్ టర్మ్ 70లో హోల్డ్ చేస్తారు కాబట్టి హోల్డ్ ఇట్. మీరు ఇంకా మీకు ఏదైనా ఆ స్క్రిప్ట్ ఏదైనా పడినప్పుడు మైనస్ లో ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోండి. ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్ సార్. మరో కాలండి సురేష్ గారు, హైదరాబాద్. సార్ నమస్కారం. సార్ నా దగ్గర పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 700 దగ్గర ఉన్నాయి సార్, ఎక్కడ యావరేజ్ చేయమంటారు? అదొకటి. వెబ్సాల్ ఎనర్జీ 120 దగ్గర ఉన్నాయి సార్, అది ఎక్కడ యావరేజ్ చేయమంటారు? రెండోది ఏంటండి? వెబ్సాల్ ఎనర్జీ సార్. స్పెల్ చేయగలరా? EEBSOL. EEPSOL. ఎస్పాల్. వెబ్సాల్ ఎనర్జీ. పిల్టన్ ఇంజనీర్స్ ఒకటే వస్తుంది స్క్రిప్ట్. EES రావట్లేదు సార్ ఇది. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చూసి చెప్తాను. పీజీ ఎలక్ట్రానిక్స్ ఉంది, 496 ఉంది, 0.32% ప్లస్ ఉంది. మీకు 700 చేంజ్ అన్నట్టున్నారు సార్. ఇది కొంచెం వీకే ఉంది సార్, ఇంకా కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది, ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ స్క్రిప్ట్ పరంగా చూస్తే కొంచెం పర్వాలేదు. కొంచెం గ్రూప్ అయితే బాగానే ఉంది, మంచి గ్రూప్. 1977 నుంచి ఉంది. కొంచెం కన్సల్టేషన్ డౌన్ సైడే ఉంది, కొంచెం టైం పట్టింది మీకు ఈ స్క్రిప్ట్ అయితే. అది రెండోది. నేను ఒక్కసారి నాకు మళ్ళీ కాల్ చేయండి, నేను చూసి మీకు విపులంగా చెప్తాను. రైట్ సార్. మేడం అదే సూచన. సో హారిక, హైదరాబాద్ అండి. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం చెప్పండి. సార్ ఈ ఫిజికల్ సిల్వర్ హోల్డ్ చేయమంటారా? ఎంతలో కొన్నారు? మీ రేట్ ఎంత? ఏ రేట్ లో ఉంది? మేము 240లో కొన్నాం సార్, ఈరోజు 318 దాకా చూపిస్తోంది కదా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, హైట్ వచ్చాయి 410. అప్పుడు అమ్మలేదు ఎందుకని? తగ్గుతున్నప్పుడు ఇప్పుడు లాంగ్ టర్మ్ అనుకున్నాం సార్, ఇంకా పెరుగుద్ది అని ఎక్స్పెక్ట్ చేశాం. మరి ఇప్పుడు ఎందుకు చేంజ్ చేసుకున్నారు లాంగ్ టర్మ్ అన్నప్పుడు? లాంగ్ టర్మ్ వయో చేంజ్ యువర్ మూడ్ మైండ్. సో మీరు లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ లాంగ్ టర్మ్ కే ఉంచండి. మళ్ళీ మనకి ఒక రేంజ్ వచ్చినప్పుడు, నేను మీకు చూసే ఉంటారు, 3.5 నుంచి పారాబాలిక్ పాత్ వస్తుంది, డౌన్ ట్రెండ్ వస్తుంది, జాగ్రత్త ఇక్కడి నుంచి జాగ్రత్త అంటే 410 లో వచ్చింది. అంటే మనం కరెక్ట్ పాయింట్ పట్టుకోలేం కదా, ఇక్కడ నుంచి తిరుగుద్ది అనేది చెప్పలేం. సో ఇట్ డిపెండ్స్. సో ఎందుకంటే సిల్వర్ అనేది రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కి అది బెస్ట్. ఎందుకంటే పెరిగినా అంతే పెరుగుతుంది, పడినా అంతే పడుతుంది.
సో మీరు ఇది లాంగ్ టర్మ్ అనుకోండి, ఏదైనా చిన్నగా ఏదైనా పడ్డప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోండి, ఏం పర్లేదు. అంటే అమౌంట్ ఎక్కువ పెట్టద్దు, మీకు ఉన్న క్యాపిటల్లో 15 to 20% మెటల్స్ లో పెట్టాలి. మీరు గోల్డ్ లో ఎంత పెడతారు, సిల్వర్ లో ఎంత పెడతారు, జింక్ లో ఎంత పెడతారు అది మీ ఇష్టం. 15 to 20%, మ్యాక్స్ టు మ్యాక్స్ మెటల్స్ లో 20%, దాన్ని డివైడ్ చేసుకోండి అంతే. అది అంతకు మించి పెట్టబాకండి దయచేసి. సో ఇప్పుడున్న దానికి కొంచెం ఏదన్నా ఉంటే మీరు ఏదైనా ఎక్కువ చేసుకొని లాంగ్ టర్మ్ ఉండండి. డెఫినెట్ గా మళ్ళీ హై చూస్తాం, కానీ టైం అడగద్దు. సార్ మేడం అదండి సూచన. సార్ కామేశ్వరి గారు కాకినాడ నుండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం చెప్పండి. నాకు డౌట్ ఏంటంటే సెయిల్ ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ప్రాఫిట్ లోనే ఉన్నాను, 134లో 136లో కొన్నాను. రెండోది ఏంటంటే ఈటీఎఫ్లు కొంటారు కదండి, ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్ అలాంటివి కొన్నప్పుడు అవి మామూలుగా కొనడం అమ్మడం చేసినప్పుడు చార్జెస్ స్టాక్స్కి ఎలా పడతాయో వీటికి అలాగే పడతాయో, వీటికి ఎక్స్ట్రా పడతాయా? అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఐటీ, ఈ డిఫెన్స్, పిఎస్యు బ్యాంక్ డీల్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఈ మూడు కొంచెం చెప్పండి సార్. బ్యాంకులు మీకు ఫస్ట్ ట్రెండింగ్ లో ఉండేది బ్యాంకులే మేడం. మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే ట్రెండింగ్ లో ఇప్పుడు కొంచెం వీకే ఉన్నాయి, ఎందుకంటే రేట్స్ హైక్ అవుతాయి. ఇన్ఫ్లేషన్ కొంచెం 3.4 అంటే 3.48 వచ్చింది. సో కొంచెం పెరిగింది. యాక్చువల్ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నారు, అంత రాలేదు. సో రేట్ హైక్ చేస్తారా లేదా? హైక్ చేస్తే ఇన్ఫ్లేషన్ ఇది అవుతుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం పెరిగే ఛాన్స్ ఉందా అనేది కొంచెం ఇది ఉంది. అది పెరిగినప్పుడు బ్యాంకులు కొంచెం ఇది ఉంటాయి, అంతే కొంచెం వీకే ఉంది, కొంచెం డౌన్ ట్రెండే ఉంది. పెద్ద డౌన్ ట్రెండ్ లేదు, కానీ కన్సాలిడేషన్ అంటే బేస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ లో కన్సాలిడేషన్ బేస్ ఫామ్ అవుతుంది. లాంగ్ కన్సాలిడేషన్ 19 months నుంచి కన్సాలిడేషన్ తీసుకుంది కాబట్టి బ్రేక్అవుట్ కూడా హెవీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం మంచి స్టాక్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సిలో ఇట్లాంటి స్టాక్స్ లో మంచి స్టాక్స్ పెట్టుకుంటే డెఫినెట్ గా మీకు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు బ్యాంకింగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం బాగానే ఉంది, అలాంటి వాటిలో సెలెక్ట్ చేసుకోండి. ఒకటి ఈటీఎఫ్ అన్నారు. ఇప్పుడు ఈటీఎఫ్లకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుందండి. మామూలు వాటికి మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈటీఎఫ్లకి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి రిటర్న్స్ కొంచెం వస్తుందని ఇది ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు డిమాట్ లో ఉంది, డిమాట్ లో మీరు ఈటీఎఫ్ మెయింటైన్ చేసినప్పుడు కొంత నామినల్ ఆ డిమాట్ ప్రకారం కొన్ని నామినల్ ఛార్జెస్ ఉంటాయి. లేదు ఇది నాకెందుకు వద్దు, నేను సపరేట్ గా పెట్టుకుంటానంటే, ఎందుకంటే డిజిటల్ వన్స్ మీరు అడ్వాన్స్ కార్ వచ్చిన తర్వాత పాత కార్ కొంటారు కదా, పాత మోడల్ కొంటారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎవ్రీథింగ్ డిజిటలైజేషన్ అయింది, ఒక డిమాట్ లో ఉంటాయి. మనకి ఏం చేసినా చార్జెస్ అనేది మనం భయపడకూడదు. చార్జెస్ అనేది వదిలేయాలి, నామినల్ ఛార్జెస్. ఇప్పుడు ఏంటంటే కారు కొన్నామంటే ఏమనుకోవాలంటే ఒక 25,000 పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకు పక్కన పెట్టుకోవాలి? పోలీసులు మనం ఎక్కడో చోట లైన్ క్రాస్ అవటమో, లైన్ ఇది యూటర్న్ దగ్గర ఎక్కడో ఇదే అవటమో ఏదో ఒకటి ఉంటుంది, ఉండకుండా ఎవరు కూడా చేయకుండా ఉంటారు. ఒక 25,000 కంపల్సరీ ఉంటుంది. అట్లానే ఒక దీనికి కూడా అట్లా అనమాట. సో డెఫినెట్ గా మీకు ఎట్టి పరిస్థితిలో మీకు ఈ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ పెట్టుకోవచ్చు. మీకు ఈటీఎఫ్లు ఆ చార్జెస్ చేసుకోకుండా మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఈటీఎఫ్ మంచి రిటర్న్స్ వస్తాయి. మెయిన్ అదే, దాని ప్రకారం ఫస్ట్ స్క్రిప్ట్ ఏమన్నారండి మూర్తి గారు? సార్ ఫస్ట్ మేడం సార్ బాగా ఎగ్జాక్ట్గా వినపడలేదండి కాబట్టి ఏంటంటే బట్ మేడం సరేనండి. సెయిల్ 136 సెయిల్ 136 ఓకే. శ్రీలదాది 201 ఉంది మేడం. నిన్న 14% పెరిగింది, అది నిన్న 14.32 ట్రెండింగ్ అప్ ఉందండి. ఇంకా 212 దాకా రావచ్చు. 210 క్రాస్ అయ్యి 212 కనుక క్రాస్ అయితే ఇంకో కొంచెం మూవ్మెంటే ఉంది. ప్రస్తుతానికైతే ట్రెండింగ్ లో ఉంది. మీకు రిజల్ట్స్ పరంగా చూసినా డిసెంబర్ 27,371. సో రిజల్ట్స్ రేపు ఉన్నాయండి. కాబట్టి ఆ రిజల్ట్స్ ఏమైనా ట్రెండింగ్ ఉంటే బాగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 212 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా రిజల్ట్స్ బాగాలేదంటే ఏదన్నా ఆ నియర్ బై ఆ రేంజ్ కి వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయండి. సార్ మరో కాల్ అండి, వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. మూర్తి గారు నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి. ప్రభు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ నా దగ్గర ఒక 3 స్టాక్స్ విక్రమ్ సోలార్ 216లో ఉన్నాయి. ఏదండి? విక్రమ్ సోలార్ 216. ఇంకోటి వచ్చి శక్తి పంపు 750 రూపాయలు ఉన్నాయి. జీకే ఎనర్జీ వచ్చి 237లో ఉన్నాయి. జీకే ఎనర్జీ రిజల్ట్స్ బాగా వచ్చినాయా లేదా?
ఈ హోల్డ్ ఏంటది ఏంటండి అది? టీకే ఎనర్జీ. జీకే ఎనర్జీ EK Energy, ఓకే. 137 ఉన్నాయి. ఈకే ఎనర్జీ, ఓకే. ఈకేఐ ఎనర్జీనా ఈకే ఎనర్జీనా? జీకే అండి, జీకే. టీ ఫర్ టేబుల్, టీకే ఎనర్జీ. జీకే అండి, జీకే. జీకే, జీ ఫర్ గాడ్. ఈకే అన్నట్టు వినపడుతుంది. వినపడుతుంది. అంతే, జీకే ఎనర్జీ. జీ ఫర్ గోల్డ్ అండి. రైట్ సార్. మూర్తి గారు మీరు టీకే అంటున్నారు, ఆయన ఇక్కడ అలా వినపడుతుంది. వినపడుతుంది జీ ఫర్ గోల్డ్ అండి. పెట్టేశారు కదా, జీ ఫర్ గోల్డ్. జీ ఫర్ గుడ్, జీకే ఎనర్జీ, రైట్. జీకే. అదే మూర్తి గారు మీరేమో టీకే అంటున్నారు. తర్వాత విక్రమ్ సోలార్ అండి 207.66%. విక్రమ్ సోలార్ మంచి బాగానే ఉంది. సోలార్ కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి, బట్ కన్సల్టేషన్ అవుతుంది సార్, పెద్ద పడలేదు. 50 days డిఎంఏ దగ్గర కన్సల్టేషన్ అవుతుంది. కొంచెం మీకు 210 క్రాస్ అయినప్పుడు కొంచెం రావచ్చు. అంటే ఎక్కువ లాంగ్ అంతకుముందు పెరిగి కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. అంటే సోలార్ ఫ్యూచర్ స్టాక్ అనుకోవచ్చు ఒక రకంగా. సోలార్ కూడా కొంచెం డిమాండే ఉంది, ఎందుకంటే పొల్యూషన్ లెస్ ఇది చేసుకోవాలి, కరెంట్ ఇది తగ్గించుకోవాలన్నప్పుడు సోలార్ ప్రమోషన్ చేస్తుంది గవర్నమెంట్ కూడా బాగా. సో డెఫినెట్ గా ఇది లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి. శక్తి పంప్స్ అన్నారు 700 చేంజ్ అని అంటున్నారు, 531 ఉంది సార్. ఇది 0.48% ప్లస్ లో ఉంది నిన్న. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్, కొంచెం కిందకి రావచ్చు. మీకు రీసెంట్ లో చూసుకున్నా దాదాపుగా మీకు ఎక్కడంటే 459 అంతవరకు రాకపోవచ్చు, కానీ మీకు ఇప్పుడు ఈ లెవెల్ కట్ అయిందంటే 500 కట్ అయిందంటే కొంచెం డౌన్ ట్రెండ్ 470 480 దాకా రావచ్చు. 500 కట్ కాకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే మీకు రిజల్ట్స్ పరంగా చూసిన లాస్ట్ రిజల్ట్స్ చూస్తే మీకు మార్చ్ క్వార్టర్ 858, డిసెంబర్ ఎంత అండి 551. సో బాగానే వచ్చినాయి. సో కొంచెం ఒక్కోసారి ఏమవుతుందంటే రిజల్ట్స్ బాగున్నా ముందు నుంచే కొంచెం పెరుగుంటే ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. తర్వాత జీకే ఎనర్జీ అన్నారు. జీకే ఎనర్జీ ఇది అంటే ఈపీసీ సర్వీసెస్, సోలార్ పవర్, అగ్రికల్చర్, వాటర్ పంప్ సిస్టమ్స్ అనమాట. ఇది 125. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్. మీరు లాస్ట్ టైం హై చూసుకుంటే మీకు ఎక్కడంటే 233 23rd October. అంటే అంతవరకు చూడాలంటే టైం బాగా పట్టేటట్టుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ లాంగ్ టర్మ్ అయితే మీకు 200 వచ్చే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ కనుకోండి మీకు 125 క్రాస్ అయినప్పుడు 165 170 దాకా రావచ్చు సార్. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, లక్ష్మి గారు బాంబే. మేడం నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే మేడం. నా దగ్గర 3 స్టాకులు ఉన్నాయండి. కాఫీ డే 62 రూపాయలు కొన్నాను. ఓకే. డిష్ టీవీ 15 రూపాయలు చెప్పును కొన్నాను. ఈజ్ మై ట్రిప్ 22 రూపీస్ అండి. మూడోది ఏంటండి? ఈజ్ మై ట్రిప్. ఈజీ మైండ్. అన్ని మీరు ప్రాబ్లమ్స్ లో ఉన్న ఇదే తీసుకున్నారు, ఎందుకని స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్ సెలెక్ట్ చేయలేదు. ఎందుకని? వాట్స్ ద రీజన్? డిష్ టీవీ కూడా ఇట్లాంటి అసలు వద్దండి. నేనైతే ఎమ్మటే మీరు బయటకు వచ్చి నేను చెప్తాను, లాస్ ఏదన్నా ఉంటే వేరే దాంట్లో ఎక్కువ లాస్ లేకపోతే కవర్ చేసుకోవచ్చు. లాస్ అనేది ఎంతో చెప్పలేదు మీరు. కాఫీ డే ఏంటంటే ఇప్పుడు నిజంగా ఇంకా అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎందుకు ఆయన చేసుకున్నారు ఇప్పుడు దాకా? ఇట్స్ $1 million క్వశ్చన్. కానీ నిజంగా లేడీస్ కి హ్యాట్స్ ఆఫ్ ఉంది. ఆయన అప్పు ఆమె కష్టపడి కొంచెం తీర్చింది, బాగా తీర్చింది. దాదాపుగా 60-65% తీర్చింది ఆమె. సో స్టిల్ ఇంకా స్ట్రగులింగ్, ఆ అప్పు నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి కానీ అప్పులు తీర్చాలి. సో ఆమె కష్టపడి ఆ కాఫీ డేని క్లోజ్ చేయకుండా కంటిన్యూగా చేస్తోంది, హార్డ్ వర్క్ చేస్తుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆఫ్కి. సో ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం, ఎందుకంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది, బట్ ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. డిష్ టీవీ అంటారు, డిష్ టీవీ కూడా వద్దండి, ఎంత త్వరగా బయటకు వస్తే అంత బెస్ట్ అన్నారు. 15లో ఉంది సార్. మీరు సెలెక్ట్ చేసిన ఇంకొకటి ఏదో చెప్పారు, మూడోది ఏంటి మేడం? లైన్ లో ఉన్నారా? మూడోది ఏదో అంటే చెప్పండి. ఈజ్ మై ట్రిప్ అండి. ఈజీ మై ట్రిప్. ఈజీ మై ట్రిప్ కూడా ప్లానర్స్ 22 రూపీస్ ఉందండి కూడా వద్దు. జనరల్ గా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ మన కోసం పనిచేయాలి, అంటే బ్యాక్గ్రౌండ్ లో పనిచేయాలి. ఇట్లాంటి స్క్రిప్ట్ చేసామనుకోండి మనకి ఇది వస్తుందా లేదా, ఈజీ ట్రిప్ పెరుగుతా లేదా. ఈ చిన్న చిన్న స్క్రిప్ట్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పి ఎక్కువ కొంటారు కొంతమంది.
మీదని కాదు, ఎక్కువ 7 రూపాయలు కదా, ₹1,00,000 పెడితే చాలా వస్తాయి అనే ఉద్దేశం అస్సలు వద్దండి, దయచేసి వద్దు. ఫండమెంటల్ గా స్టాక్స్ కొనుక్కోండి, బిందాస్ తడిగుడ్డు వేసుకొని కూర్చోవాలా, అవి మన కోసం పనిచేయాలి. మేడం సరే అండి, మరి మరో కాదండి రమేష్ గారు ఖమ్మం. రమేష్ గారు, సార్ ఫ్రాక్టల్ అనాలిసిస్ 900 దగ్గర తీసుకున్నాను సార్, దాని గురించి ఏదండి? చెప్పరా? ఫ్రాక్టల్ కొంచెం గట్టిగా మాట్లాడరా? ట్రాక్టర్ ఎనాలిసిస్ అంటున్నారు, రాక్. అలా వినపడుతుంది. FRACTAN ఫ్యాక్టర్ ఎనాలిసిస్ అండి, FACTOR. FRACTAN ఓహో, FRACTOR అట, వినపడ్డము ఇబ్బంది. ఫ్రాక్టర్స్ మీకే వినపట్లేదు అక్కడ మాస్టర్? రావట్లేదు సరిగ్గా. FRACTAN ఇప్పుడు వినపడింది సార్, వినపడింది. షేప్స్ ఉందండి, ఫ్యాక్టరీ షేప్ అదే కదా? ఓకే అండి. ఫ్యాక్టరీ సేల్స్ వచ్చి 38 ఉంది సార్, 3.8% డౌన్ ఉంది. ఇది స్పెషల్ రిఫ్రాక్టరీ షేప్స్ అండ్ అల్యూమినియం వెల్స్ అండ్ బాల్స్. ఓకే, సో అంత స్ట్రాంగ్ గా ఏం లేదు సార్, ఇది వీక్ గానే ఉంది. స్క్రిప్ట్ కూడా వీక్ గానే ఉంది. ఫండమెంటల్ గా చూసినా అంత ప్రస్తుతానికి అయితే ఏం కనపడట్లా. మీకు రిజల్ట్స్ పరంగా చూస్తే మీకు 34 సెప్టెంబర్ క్వార్టర్ హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్. ఇది జనరల్ గా ఏంటంటే 6 months రిజల్ట్స్, మామూలు క్వార్టర్ రిజల్ట్స్ 6 months రిజల్ట్స్ ఉంటాయి దీనికి. సో ఇది చూస్తే మీకు సెప్టెంబర్ లో 34 34 కోట్లు అంతే, చాలా చిన్నది. బట్ కొంచెం లాస్ లేకుండా ఉంటే బయటకు వచ్చేయండి సార్, మంచి మూమెంట్స్ ఉన్న స్టాక్స్ కొనుక్కోండి. నేను ఇది వద్దంటా నేను. సార్ మరో కాల్ అండి, సాయి శేఖర్ గారు తెనాల నుండి. సార్ నమస్కారం అండి. నమస్కారం మూర్తి గారు. సార్ నమస్కారం ప్రభు గారు. సార్ నమస్తే అండి. సార్ సెలవు ఇప్పుడు కొనమంటారా అమ్మమంటారా? ఒక్కటే పాయింట్. అమ్మమంటే మీకు ఎంతలో ఉంది? 30% మార్జిన్ ఉంది సార్. 30% మార్జిన్ ఉంది. జనరల్ గా ఏంటంటే ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు పెరిగే టైంలో ఆయన ఎందుకు వద్దన్నారో అర్థం కావట్లేదు, నిజంగా అర్థం కావట్లేదు. డాలర్ రిజర్వ్స్ అంటే గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి కాబట్టి డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇది అంటారు. కానీ ఇండస్ట్రియల్ యూసేజ్, సిల్వర్ వల్ల ఇంకో మెటల్ వచ్చింది, ఆ మెటల్ వల్ల తక్కువ రేట్ లో ఉంది, సిల్వర్ వల్ల అది వాడచ్చు అనేది తప్ప ఇండస్ట్రియల్ యూసేజ్ తగ్గలేదు, 80% తగ్గలేదు. కాబట్టి లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది. మీకు ఏదైనా స్క్రిప్ట్ అనేది హెవీ మూవ్మెంట్స్ ఉంటాయి దీంట్లో. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ దీంట్లో ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, మామూలుగా వాళ్ళు తక్కువలేరు. సో మీకు ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తూ డౌన్ ట్రెండ్ వస్తుంది అన్నప్పుడు, మళ్ళీ కింద వచ్చినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు ఇక్కడి నుంచి పడి మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నప్పుడు తీసుకోండి. లాంగ్ టర్మ్ మళ్ళీ ఉద్దేశంలో 4 లక్షలు రాదా అంటే 4,10,000 వస్తుంది, హై టచ్ అవుద్ది. కానీ ఎప్పటికీ ఇప్పుడు మనం అనుకున్నట్టు అది రాదు, బట్ దాని టైం తీసుకుంటుంది. ఫస్ట్ 75కి వెళ్ళి 38కి వచ్చింది, మళ్ళీ 75 దాటడానికి ఎన్నాళ్ళు పట్టింది సార్? హై రావడానికి ఎంత టైం పట్టింది? సో ఇట్ టేక్స్ అ లాంగర్ టైం. బట్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కి బాగా సూట్ అవుతుంది ఇది, మామూలు ఇన్వెస్టర్స్ కి సూట్ కాదు. మీరు జనరల్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ అనుకుంటా. సో 30% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. యూటర్న్ తీసుకొని తగ్గుతున్నప్పుడు అమ్మేయండి, మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. అలా చేసినప్పుడు, ఆ షఫ్లింగ్ చేసినప్పుడు యూ గెట్ మోర్ రిటర్న్స్. కానీ కొంచెం ఆ స్క్రిప్ట్ రేంజ్ బౌండ్ కొంచెం జాగ్రత్తగా ఇది చేయాలి. ఎప్పుడు టచ్ లో ఉండండి. ఇన్ఫర్మేషన్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు నా నెంబర్కి ఫోన్ చేసినా సరే మీకు ఇది చేస్తే దాన్ని బట్టి మూవ్ అవ్వండి. రైట్ సార్ అదండి సూచన. సో ప్రభు గారు, మరి కార్యక్రమం చివరిలోకి వచ్చేసాము. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.